వెల్కమ్ బ్యాక్ టు రెగ్జోనా నువ్వు నేను. మన ఎవరితో ఉన్నాం చూస్తున్నారు కదండి, మీ ఫేవరెట్ టెలివిజన్ స్టార్స్ తో ఉన్నా అండి. ఒకటి అడగాలని ఉందండి, ఇది రివీల్ చేసి అడుగుతారు మీ ఇద్దరు. చెప్పండి. ఓకేనా? చెప్పండి. సో ముందుగా మీరు ఆర్య అన్నారు కదా. అవునండి. మీరు 2 అక్షరాల పేరు. అవునండి. వారు వీర కథ చూసుదా, టెన్షన్ ఎందుకు ఉందండి? చూసారా, అదే చెప్పేది. కొన్ని విషయాల కనీసం నమ్మండి అని. అందించింది ఎవరు? దాని తర్వాత నన్ను చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. నేనేం రియాక్షన్ ఇవ్వలేదు. అంటే కాదేమోనండి అనుకున్నాను. 2 అక్షరాలు చెప్పాను. మీ పనే కన్ఫ్యూజ్ చేయడం. సరే, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఇక సముద్రం విషయానికి వద్దామండి. సముద్రం విషయంలో ఓ సునామీ సృష్టిస్తుంది. ఆల్రెడీ జమ్నీ హిట్ సీరియల్స్ పరంపరలో మరొక సూపర్ డూపర్ హిట్ జాయిన్ అయింది. సో ఎన్ని రోజులు మమ్మల్ని ఇలా కన్నీళ్ళు పెట్టిస్తారు అండ్ ఏమేం చేయబోతున్నారు, కొంచెం ముందేం జరుగుతుంది చెప్తారా? సముద్రం అనగానే అందులోనే ఒక అంత లోతు అనమాట. సో ఈ సీరియల్లో అన్ని పాళ్ళు అంటే సేమ్ అంతా టోటల్ గా మన రియల్ లైఫ్ కి, మన ఫ్యామిలీ లైఫ్ కి దగ్గర ఉండే సంఘటనలే దీంట్లో జరుగుతాయి. సో టోటల్ గా అన్ని షేడ్స్ ఉండి కలబోసిన ఒక సముద్రమే సముద్రం. సో ఇంకా ఆయన క్యారెక్టర్ గురించి ఆయన చాలా చెప్పాలన్నమాట. మరి మన హీరోయిన్ యాక్చువల్లీ మేము విన్నాము, చాలా కూల్ పర్సన్ ఇస్తారంట. ఆవిడ కనుక మాట్లాడడం స్టార్ట్ చేశారంటే ఆపరు. అసలు నేను ఫస్ట్ అనుకున్నాం, అమ్మో వాణిష్ణవ్ గారా, సరేలే ఎవరి పాటికి వాళ్ళు ఫీల్డ్ లో అనేది ఎవరికి వర్క్ వాళ్ళు స్టేజ్ మీద కరెక్ట్ గా చేస్తాం, మళ్ళీ ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఆఫ్ ఫ్రేమ్ కూడా అమ్మాయి ఆవిడ మొత్తం అందరితో కూర్చొని చాటింగ్ చేస్తారు. ఎంజాయ్. చాలా రిజర్వ్డ్ గానే ఉంటానండి సెట్స్ లో. మామూలుగా నేను ఇప్పుడు చాలా కామెడీ చేస్తాను సెట్స్ లో. అలా మార్చేస్తాను అంత హెల్తీగా. ఈ విషయం చెప్పండి, అసలు మొన్న స్విస్ బ్యాంక్ లో అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి తెలుసా అండి? నాది కూడా ఉంది చూసా. యాక్చువల్లీ మీ దగ్గర ఉండే అంటే ఈ డబ్బులు ఏమైనా వస్తే అట్లా వేద్దాం అనుకుంటున్నాను నేను. ఇప్పుడు 80 సీరియల్ అంటే కొన్ని లక్షలు ఉంటాయండి దాదాపు. ఇద్దరిని కనుక సరిగ్గా మనం కౌంట్ చేస్తే గిన్నీస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్ లో మీనా కుమార్ గారి పేరు ఖచ్చితంగా ఉండాలి. లేదండి, అసలు అలా లేదు. నేను ఈ రోజు కూడా ఇంకా మంచి ప్రాజెక్ట్స్ రావాలి, మంచివి చేయాలని అనుకుంటున్నా. అవునా? ఎందుకంటే చేసినవి మంచివి, ఓకే అది ఒక పక్క, కానీ ఇంకా ఏదో మనం మిస్ అవుతున్నాం అనే ఒక సాటిస్ఫాక్షన్ లేదు ఇంకా. అవునా? అంటే ఒక ఆర్టిస్ట్ కి యాక్చువల్ అల్టిమేట్ గా గోల్ ఏంటంటే సినిమాస్, మూవీస్ అంటే. ఎందుకంటే మీరు ఎంత కష్టపడి పర్ఫార్మ్ చేసినా కూడా మనం ఆ సీన్ గా చూడకపోతే, ఇంకెవరన్నా మనకి మన వాళ్ళు చూడకపోతే అంటే అయిపోయింది, గోవిందా గోవిందా. అదే ఒక్క సీన్ మీరు మూవీలో పర్ఫార్మ్ చేశాక మన చూడొచ్చు. టీవీ మీడియా, ఫిల్మ్ మీడియా అనేది యాక్టింగ్ వైజ్ లో నో డిఫరెన్స్. ఇందులో చేయాలి అందరూ. ఇందులో ఏంటంటే కొంచెం అదే ఒక ఫీలింగ్స్ ను కొంచెం ఎలాబరేట్ చూపించాలి, దాంట్లో కొంచెం తగ్గి చేస్తారు, బిహేవ్ చేయాలి, ఇందులో యాక్ట్ చేయాలి. ఇందులో కొంచెం అంటే ఒకే పాయింట్ 2-3 సార్లు చెప్పాలి. ఎందుకంటే కుక్కర్ పెట్టేసి టీవీ చూస్తారు, లైట్స్ అన్ని వేసుకో టీవీ చూస్తారు, సో పిల్లలు చదువుతూ టీవీ చూస్తారు, సో మెనీ ఉంటాయి. కాబట్టి ఒక విషయాన్ని 2-3 సార్లు చెప్తారు, మిస్ అవ్వకుండా ఉండడం. అదే సినిమా అంటే అన్ని లైట్స్ ఆఫ్ చేసి మన కాన్సన్ట్రేషన్ ఫుల్ గా స్క్రీన్ మీద ఉంటుంది కాబట్టి వాళ్ళకి చిన్న విషయం కూడా మైండ్ లో ఉండిపోతుంది. అంతే తేడా తప్పితే రెండింటికి అసలు ఏమి డిఫరెన్స్ లేదు. బట్ ఏదైనా స్విస్ బ్యాంక్ గురించి అయితే చెప్పలేదు. స్విస్ బ్యాంక్ విషయాలు తెలుగు, తమిళ, మలయాళం అన్ని సూపర్ హిట్ సీరియల్స్, డే అండ్ నైట్ షూటింగ్. నేను సంపాదించి ప్రేక్షకుల అభిమానం, ప్రేమ అది పెట్టారు స్విస్ బ్యాంక్ లో. అది పెట్టేసారు. అది స్విస్ బ్యాంక్ లో పెట్టుకోలేదు, నా మనసులో పెట్టుకున్నారా? అంతకంటే భద్రంగా పెట్టుకున్నారు. స్విస్ బ్యాంక్ నమ్మకం లేదు, చూసా బయట వచ్చేసాయి, అందుకని నా మనసులో పెట్టుకున్నారు. సరే, మనం సెకండ్ రౌండ్ వెళ్ళాలి. ఇది దీనికి 50,000 గెలిచారండి. చెప్పట్లేదు. ఆయన 50,000 మీరు గెలిచారు, 50,000 మా ప్రేక్షకులు గెలిచారు. ఆర్య రైట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి 50,000 మాకు. మీ చెప్పట్లు మీకు మా చెప్పట్లు. ఇప్పుడు భలే ఛాన్స్ ఆడేద్దామండి. ఇది ఈ కష్టాలు ఉండవు, కిటికీలో చూడాల్సిన పని లేదు, సగం కిటికీ మేము ఓపెన్ చేసేస్తాం. ఇలా రివీల్ అయి ఉంటుంది, ఇలా కానీ సగం రివీల్ అయి ఉంటుంది. సో వారెవరు గుర్తుపట్టేస్తే 25,000. మీరాని గెలవాలి లేదా వీరాని గెలవాలి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ 50 గెలిచారు అండ్ రెగ్జోనా గిఫ్ట్ హ్యాంపర్స్ గెలిచారు. మళ్ళీ ఆడండి, 25,000 మీకోసం వెయిట్ చేస్తున్నాయి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 కి SMS చేయండి అండ్ రెగ్జోనా గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా కొట్టేయండి ప్రైజ్ మనీతో పాటు. రెడీ? భలే ఛాన్స్ ప్లీజ్. ఓకే, చెయ్యండి. అయిపోయింది. ఏంటి కరెక్టేనా? భలే నమ్మండి.
నమ్మండి, ఎవరు చెప్తే కాన్ఫిడెన్స్ చెప్పారు, చెప్పండి నేను. వాళ్ళేవారండి చూసారా, ఏదో 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 ఆలోచిస్తున్నారా? అదే ఓకేనా, లాక్ చేద్దామా, అయితే కొంచెం బిల్డప్ ఇద్దామా? ఎపిసోడ్ కావాలి కదా, ఎపిసోడ్ కావాలండి, కొంచెం బిల్డప్ చెప్పొద్దు. అదండి మీకు సెకండ్ నచ్చుతుందంటే ఇదే జరుగుతుంది. మీరు బిల్డప్ లేదు ఇవ్వక్కర్లేదు, SMS చేయండి. మీకు తెలిస్తే జీజే స్పేస్ సెలబ్రిటీ నేను టైప్ చేసి 5855 కి ఎవరైతే ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపిస్తారో వారు గెలుచుకుంటారు ప్రైజ్ మనీ అండ్ దాంతోపాటు రెగ్జోనా గిఫ్ట్ హ్యాంపర్స్. షోర్ లక్. ఓకే సరిపోయిందండి. ఓకే నా యాక్షన్. నిజంగానే నేను కొంచెం చెప్పాను అందరూ తర్వాత. లేదు నేను ఫస్ట్ పొరపాటు పడ్డాను, తర్వాత చూసేటప్పటికి ఆయన కనిపించాడు అనమాట. కలిసి చెప్తాం అప్పుడే ఇద్దరిది, లేకపోతే మీరు తిడతాను. కలిసి చెప్తాం, కలిసి చెప్తాము. కానీ అదే కరెక్టేనా, మన వాళ్ళేనా ఇందాక అలే చెప్పారు మీరు అంటే. ఓకే ఓకే అయితే ఓకే, నేను క్లూ ఇచ్చాను కాదు, నేను ఫస్ట్ చెప్పింది కాదు అని ఇచ్చాను, అది యాక్సెప్ట్ చేశారు. సో ఇప్పుడు ఆయన డెసిషన్ మీద చూశాను, డీప్ వెళ్ళాక అనిపించింది. 1 2 3 మోహన్ లాల్. ఎంత మీరు తమిళ మలయాళం చేస్తూ పోతే మాత్రం తెలుగు ఇండస్ట్రీ మోహన్ లాల్ అనేస్తారా? అంతేనండి, మరి మోహన్ లాల్ అండి. మోహన్ లాల్ అండి ఫస్ట్ అనుకున్నారండి మీరు? శ్రీకాంత్ గారు. నేను కాదన్నాను, నాకేంటో శ్రీహరి గారు కూడా. ఇప్పుడు ఏం చెప్పారు, శ్రీకాంత్ గారు ఇక్కడ మధ్యలో చిన్న ఇది ఉంటుంది గుంట, గుంట కనబడలేదు, గుంట ఉందేమో. కరెక్ట్ గా ఆపరేషన్ చేయలేదండి మరి. అన్ని పోతున్నాయి ఇప్పుడు చూస్తాడు శ్రీకాంత్ గారికి మోహన్ లాల్ గారికి అన్ని పోతున్నాయా? సినిమా ఛానల్లో ఎందుకంటే మోహన్ లాల్ గారు చూపిస్తారు. మోహన్ లాల్ గారు తెలుగు మలయాళం తీసుకంటే తెలుగు వారికి కూడా చాలా ఇష్టం. అవునండి, అంతెందుకు మన ఫేవరెట్ హీరోస్ మోహన్ లాల్ గారు. కదండి, మోహన్ లాల్ గారు ఎంతమందికి ఇష్టం? కొంచెం బుక్కులు ఎక్కువ ఉన్నాయి మోహన్ లాల్ గారు అండి. బుక్కులు ఎక్కువ ఉన్నాయా? సబ్బీ ఫేస్ అయింది. నాకేంటో చాలా మంది అనిపిస్తుంది. 50 వచ్చాయి కదండి, ఎందుకు ఆశ మనకి? అంతే కదా, చెప్పేసండి. మోహన్ లాల్ అండి, మొహమాటలు ఎక్కడ మోహన్ లాల్. సరే, మొహమాటం లేకుండా మోహన్ లాల్ అన్నారు. మొహమాటమే లేదంటే మోహన్ లాల్ అన్నారు. సో మీరు గెస్ట్ చేసి SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేను టైప్ చేసి 5855 కి బికాస్ రివీల్ చేయబోతున్నాం. మిగిలిన ప్రైజ్ మనీ మీకోసమే అండ్ రెగ్జోనా వారి గిఫ్ట్ హ్యాంపర్స్ మీకోసమే. రివీల్ చేద్దాం. సో మోహన్ లాల్ గారు అన్నారు. సో వారు రివీల్ చేయడానికంటే ముందు ఒక చిన్న విరామం తీసుకున్నాను. రెడీ? మీరు మీ క్యారెక్టర్ లోకి వెళ్ళి మీరు చెప్పండి. నా క్యారెక్టర్ అయితే రెగ్జోనా, నువ్వు నేను బ్రేక్ అంటే ఆశ అనమాట. ఆశ. అవునా? అవునండి. సరే, డ్యూయల్ రోల్ చేయండి. డ్యూయల్ రోలా? రెగ్జోనా నువ్వు నేను. ఈ దేశ స్వాతంత్ర యోధులు కార్చిన రక్తపు బిందువు నుండి గెలిచిన విప్లవ శక్తి రాయిది. యాక్చువల్లీ మాది లవ్ మ్యారేజ్. ఐ లవ్ యూ అంజలి. ప్రేమ దీనికి సంబంధించింది, పెళ్లి దీనికి సంబంధించి. ఎనీ మోర్ కంప్లైంట్స్? ఇంక ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళాక. ఒకసారి లెక్క అనేసి చూద్దాం. అంటే ఇంటికి రావడం మానేస్తారు. ఈ రోజు షోని అందరికంటే ఎక్కువ ఎవరు ఎంజాయ్ చేస్తారంటే అందరికీ ఎంజాయ్ చేస్తున్నారు.